వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాల గురించి మాట్లాడుకుంటున్నాం. గత 3 రోజులుగా ఇద్దరు ఎంఆర్ఓల మీద దాడి జరిగింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు అంటారు వాళ్ళని, తహసీల్దార్ అని, వాళ్ళ మీద దాడి జరిగింది. అందున మహిళలు, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగితే, పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల బార్డర్లో జరిగితే, ఒకటి చిత్తూరు జిల్లాలో జరిగింది. దాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జపాన్ నుంచి తిరిగి వచ్చారు. వారు ఢిల్లీలో ఉన్నారు. పూర్తి సమాచారం లేకపోవచ్చు, కానీ వారు మాట్లాడింది కూడా విన్నాను. ఢిల్లీ నుంచి వారు మాట్లాడింది, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం, ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. వాళ్ళు పుష్కరాల పనులు ఆపేస్తామని చెప్తున్నారు. ఇసుక రీచ్ల దగ్గరికి మేము పోం, ఇది మాఫియాలాగా తయారైంది, మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనిలో అమర్నాథ్ గారు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గత వారం రోజుల్లో 2 సంఘటనలు జరిగినాయి. కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి గారు, ఆయన కూతురు అఖిలప్రియ కూడా శాసనసభ్యురాలు ఆడపిల్ల. ఆ అమ్మాయి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించినందుకు, ఆయన అబ్జెక్ట్ చేసినందుకు, నన్ను డోంట్ టచ్ మీ అని ఆయన అన్నందుకు ఆయన మీద SC ST కేసు పెట్టి వెంటనే జైలుకు పంపించినారు సాయంత్రం లోపల. తెలంగాణలో శాసనసభ్యులు డబ్బులు ఇస్తూ పట్టుబడితే కూడా మా శాసనసభ్యులు జైలుకి ఎట్లా పంపుతారు మీరు అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భూమా నాగిరెడ్డిని వెంటనే జైలుకు పంపాడు. అదే వనజాక్షి, ఎంఆర్ఓ వనజాక్షి మీద దాడి చేసిన చింతమనేని ప్రభాకర్ మాత్రం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఏం జరిగిందో తెలుసుకోవాలి, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్తున్నారు. అమర్నాథ్ గారు, దీని గురించి మాట్లాడుకుందాం, చెప్పండి. పొలిటికల్ డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు మామూలు ప్రభుత్వం ఒక పొలిటికల్ పార్టీ నడుపుతుంది. మెజారిటీ ఉన్నప్పుడు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు ప్రభుత్వంలో పొలిటికల్ పార్టీలు వస్తాయి, ప్రజలు తీసుకొచ్చే పొలిటికల్ పార్టీస్. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. డెమోక్రసీలో రూల్ ఆఫ్ లాని ప్రతి వాడు ఫాలో అవ్వాల్సింది. ఉన్న చట్టాన్ని కావాలంటే మార్చుకోండి, కానీ ఉన్న చట్టాన్ని మాత్రం అది మార్చే వరకు మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ పని చేయడం మానేసి, మాకు ఏదో మా వాళ్ళు అయితే చుట్టం అయిపోతుంది, ఇంకొకళ్ళు అయితే దాంట్లో ప్రావిజన్ ఉన్నా లేకపోతే దాని మీద ఇంకేదో కొత్త తీసుకొచ్చి పెట్టవచ్చు, అటువంటిదే జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ భూమా నాగిరెడ్డి నిజంగా దురుసుగా ప్రవర్తించి ఉంటే అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ కింద ఆయన మీద కేసు పెట్టవచ్చు. అది చేయడం మానేశారు, SC ST కేసు పెట్టారు. ఇప్పుడు ఎంత అన్యాయం అంటే ఇది. ఇప్పుడు అబ్స్ట్రక్షన్ ఆఫ్, ఆయన దురుసుగా ప్రవర్తించాడు అని ఒక ఫర్ ఏ మినిట్ యాక్సెప్ట్, మనం అక్కడ లేము కనుక వాళ్ళు చెప్పిందే అనుకుందాం, దురుసుగా ప్రవర్తించాడే అని అనుకుందాం. అండ్ నన్ను ముట్టుకోకొని సంగతి తెలుస్తానని అన్నాడే అని అనుకోండి కాసేపు. అనుకుంటే అప్పుడు వాళ్ళు చేయవలసింది అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ కింద. ఇప్పుడు నేను ఎలక్షన్, ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు, ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, ఆ బూత్ దగ్గర ఉన్న ఆఫీసర్, ఆ పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్న ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కాకపోయినా ఓవరాల్ సూపర్విజన్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న ప్రతి వాడు కూడా ఎలక్షన్ కమిషన్కే జవాబుదారీ, పర్యవేక్షణలోకి వస్తారు. ఆ పర్యవేక్షణలోకి వస్తున్నప్పుడు వాడు చీఫ్ కమిషనర్ పిలిచి చెప్పాలి, నన్ను ఇక్కడ ఇప్పుడు సరిగ్గా డ్యూటీ చేయడం అనేది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఈయన అని ఫిర్యాదు చేయాలి. లేదు అంటే వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రొసీజర్స్ కింద ఆయన మీద కేసు పెట్టాలి. ఏదైనా చేయొచ్చు. అవన్నీ చేయడం మానేసి ఆయన మీదేమో SC ST. చాలా ఆశ్చర్యకరంగా జరిగింది ఏంటంటే, భూమా నాగిరెడ్డితో వాగ్వాదం జరిగిన అధికారి వేరు, సరిగ్గా కేసు పెట్టాలనుకున్నప్పుడు అధికారి పక్కకు జరిగిపోయి ఇంకో అధికారి వచ్చినాడు అక్కడికి, ఆ అధికారితో కేసు పెట్టించారు. బ్లాటెంట్గా కావాలని చేసిందంటే దే వాంటెడ్ టు ఫిక్స్ భూమా నాగిరెడ్డి అండ్ దే ఫిక్స్డ్ హిమ్. దాన్ని అదే ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్కి వచ్చేటప్పటికి ఆయన రక్షించాలి. ఆయన విప్పు, గవర్నమెంట్ విప్పు, ఆయనే చెప్తున్నాడు నేను రౌడీ షీటర్నని. అంటే రోజు చెప్పు తిరుగుతుంటారు ఈయన చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ, నేను చాలా ఎథికల్ పొలిటీషియన్ అని, నేను నిప్పు లాంటి వాడిని అని చెప్పు తిరుగుతుంటాడు. స్టేట్స్మన్ అంటారు. ఆ స్టేట్స్మన్ ఆయన చెప్పుకుంటాడు, ఆ స్టేట్స్మన్ కూడా అంటాడు ఆయన. ఇవన్నీ ఆ స్టేట్స్మన్ బాగా చేయవలసిన పనులు ఇవి. రౌడీ షీటర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆయనే పెట్టేట. మళ్ళీ రౌడీ షీట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రౌడీ షీట్ తెచ్చారు చింతమనేని ప్రభాకర్. నాకు తెలియదు, ఆయనే చెప్పుకున్నాడు. చింతమనేని ప్రభాకరే చెప్పాడు, నా మీద చంద్రబాబు నాయుడు రౌడీ షీటర్ పెట్టి. అయితే ఏమిటో అడుగుతున్నాడు మనల్ని. ఇప్పుడు అది ఎంత సిగ్గు చేయటైన పని ఏంటంటే, తెలుగుదేశం దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. రౌడీ షీటర్లు ఎలా ఇచ్చారు?
మీరు ఇచ్చారు, మేము రౌడీ షీటర్లతోటే మా పార్టీ నడుపుతామని చెప్పానండి. ఆ పని చేయరు వాళ్ళు. మేము చాలా ఎథికల్లు, మేము చాలా నిప్పు లాంటి వాళ్ళు, మేము అస్సలు అసలు ఇప్పుడు ఆయన చెబుతాడు సత్యహరిచంద్రుని కాదు. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నవి. కానీ ఇంపార్టెంట్ ఈ అన్నిటికన్నా పక్కన పెడితే వీటిని అసలు గవర్నమెంట్ ఎంప్లాయీ మీద దాడి చేయడం అన్నది అది కాగ్నిజబుల్ అఫెన్స్. గవర్నమెంట్ అధికారి, మహిళ, మూడోది పోలీసులు నిలబడి చోద్యం చూస్తున్నారు. అదే నేను పోలీసులతో సంగతే. ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్, అది అఫెన్స్ జరిగిన వెంటనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి. అది నాన్ బెయిలబుల్ వారెంట్, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది ఇప్పుడు పోలీసు వాళ్ళు దానికి బెయిల్ ఇవ్వడానికి వీళ్ళే, మ్యాజిస్ట్రేట్ ఇవ్వాలి. మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రొసీజర్ ప్రకారం వాడిని కమిట్ చేసి తర్వాత బెయిల్ పిటిషన్ వేసుకుంటే దాని మీద ఆయన డిసిషన్ ఇస్తాడు. అవన్నీ పోయి ఇప్పుడేమో కాంప్రమైజ్ చేయడానికి ఒక ప్రయత్నం గట్టిగా జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు చెప్పిన అదే స్ఫురిస్తుంది. నాకైతే అదే స్ఫురించింది. నేను మాట్లాడేసాను, అక్కడికి వెళ్ళాక రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు కూడా చెప్పినారు, ముఖ్యమంత్రి వస్తున్నారు, ఆయన అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతా అన్నారని చెప్పి. అంటే అందరిని కూర్చోబెట్టి అదే ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఉన్నది. ఇదేదో మా పార్టీలో ఇద్దరు అభిప్రాయ భేదాలు వచ్చినాయి, దాన్ని ఏదో సాల్వ్ చేయడానికి నేను మా ఇంటి గొడవ కనుక నేను కూర్చోబెట్టేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ లేకపోతే అక్కడ విజయవాడ ఆఫీస్లో కూర్చోబెట్టి వాడిని చేసేస్తాను అనుకోవడానికి కాదు. ఇది గవర్నమెంట్ ఈ రోజంతా ఆ ప్రయత్నం ఉమామహేశ్వరరావు చేసినారు రాష్ట్ర మంత్రి, కానీ అది సాగినట్టు లేదు. చివరికి ముఖ్యమంత్రి వచ్చి ఆయన చేస్తానని చెప్తాను. కానీ ఇది మాత్రం చాలా, కానీ రెవెన్యూ అఫీషియల్స్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కూడా మళ్ళీ దీనికి ఇది ఇప్పుడు ఇలాంటి అటాక్స్ అని ఎటువంటి అంటే ఇలాంటి రాజకీయ పార్టీ వాళ్ళకి కంటాజియస్ డిసీజెస్ ఇవి. ఈ వాళ్ళని ఇక్కడ చూశారు, ఆయన ఏం చేశారు, నన్ను ఏం చేస్తారు. అక్కడ జరిగింది చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లాలో ఇంకొక తెలుగుదేశం నాయకుడు సర్పంచ్ ఆయనేమో దాడికి తహసీల్దార్ మీద ఆమె కూడా మహిళ మళ్ళీ ఆయన. అంటే ఇవి కంటాజియస్ డిసీజెస్, ఇవి బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీటిని అరికట్టవలసిన ముఖ్యమంత్రి అంటే అన్నిటికన్నా నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రిని వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ డీజీపీలు ఏం చేస్తున్నారు, ఇక్కడ సిఎస్ ఏం చేస్తున్నారు. సిఎస్ ఈజ్ సపోజ్ టు బి ది హెడ్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ ది లీడర్ ఆఫ్ ది సివిల్ అడ్మినిస్ట్రేషన్. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఇంటర్వ్యూని కావాలిగా. పొలిటికల్గా వాళ్ళు ఏదో రక్షించుకోవడానికి వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈ రెవెన్యూ ఆఫీషియల్స్ని వాళ్ళని రక్షించవలసిన బాధ్యత ప్రధానంగా చీఫ్ సెక్రటరీ మీద ఉంది. చీఫ్ సెక్రటరీ more than the chief minister who is a political head, chief secretary has to take care of it has to see revenue. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్నే నువ్వు కాపాడలేకపోతే రేపొద్దుట ఈ కన్వా డిపార్ట్మెంట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేక ఉన్నాయి. ఎక్కడైతే పోలీస్ సపోర్ట్ లేకుండా ఉండే విభాగాలు ప్రభుత్వ శాఖల్లో చాలా ఉంటాయి. వాళ్ళకి చాలా ఇబ్బంది కదా. కనీసం రెవెన్యూ ఉద్యోగులన్నా కొంత దే వీల్డ్ సమ్ పవర్స్ ఉంటాయి. పవర్ ఉంటుంది. తహసీల్దార్ అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఫర్ దట్ మండల్. ఆ మండలికి ఆమె ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆమెకే దిక్కు లేకపోతే దీన్ని కూడా పొలిటిసైజ్ చేసేస్తే, ఇటువంటి వాటిని కూడా పొలిటిసైజ్ చేస్తే ఇంకా అడ్మినిస్ట్రేషన్ నడపడం అన్నది చాలా కష్టమైన పని. ఈ దేశంలో రూల్ ఆఫ్ లా అన్నది అసలు ఎక్కడికి పోతుందో తెలుగుదేశం మరి ఆధ్వర్యంలో. మరి బీజేపీ నాయకులు కూడా చెప్పాలి, వారి మిత్రులు ఇలా చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా దాని మీద మిత్రులతో మాట్లాడదాం. మనతో అంబటి రాంబాబు గారు కూడా జాయిన్ అయినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది విన్నారు. భూమా నాగిరెడ్డి కేసు వేరు, చింతమనేని ప్రభాకర్ కేసు వేరు అంటారు. అంటే ప్రతిపక్ష శాసనసభ్యుడైతే ఓ రకంగా, అధికార పక్ష శాసనసభ్యుడైతే ఓ రకంగా ఉంటుందా ఒకటి. రెండవది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇప్పుడు నిన్న వనజాక్షి అనే ఆ ఎంఆర్ఓ మీద ఎవరి మీద అయితే దాడి జరిగిందో, ఇసుకలో పొర్లించి ఆమెను లాక్కుపోయి స్త్రీ అని కూడా చూడకుండా ఎట్లయితే ఆమెను హింసించి ఆమెను బాధ పెట్టినారో, మళ్ళీ ఆమె మీదనే పెదవేగిలో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఇక్కడ భూమా నాగిరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఇక్కడ భూమా నాగిరెడ్డి వాగ్వాదం జరుగుతున్నంతసేపు ఆయనతో వాగ్వాదానికి దిగిన అధికారి ఎస్సీ కాదు, ఎస్టీ కాదు. కానీ చివరి కేసు పెట్టే సమయానికి ఆ అధికారిని తప్పించేసి ఒక ఎస్సీ ఆఫీసర్ని తీసుకొచ్చి నిలబెట్టి ఆ కేసు పెట్టినారు. వీటన్నిటి ఎట్లా చూడాలి? ఒకటి జరిగిందేదో జరిగిపోయింది అంటున్నారు ముఖ్యమంత్రి. చింతమనేని గారు
అక్కడ ఏం మాట్లాడినాడో ఆ సంఘటన ఏం జరిగినారో విజువల్స్లో మనం పెద్ద కనపడకపోయినా కూడా ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఆయన మాట్లాడి నేను రౌడీ షీటరే, నేను ఈ రకంగా దుందుడుగా వ్యవహరిస్తాను అంటే కొంత మనం ఇవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశాలు. ఒక శాసనసభ్యుడు ఆయన, దాన్ని మేము భారతీయ జనతా పార్టీగా ఆయన వ్యాఖ్యలు ఏదైతే విజువల్స్లో ఇప్పుడు మనం చూసామో దీన్ని ఎవ్వరు కూడా దీన్ని మనం రిసీవ్ చేసుకోవద్దు, ఈ రకంగానటువంటి విషయాలు ఎవరు ప్రోత్సహించద్దు కూడా. అయితే ఆయన క్లియర్గా చెప్పి నేను రౌడీ షీటరు అంటే అది కూడా ఒక సోషల్ స్టేటస్ అయినట్లు, మామూలుగా నేను ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పుకున్నట్లు ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు కూడా. ఒకటి దీన్ని ఆ సంఘటన అయితే ఏదైతే ఉందో ఆ వనజాక్షి గారి మీద కానీ లేకపోతే నారాయణమ్మ మీద చిత్తూరు జిల్లాలో చిన్నగుడుకులో జరిగిన సంఘటన కానీ మా పార్టీ భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఈ సంఘటన మేము ఖండిస్తున్నాం. అయితే ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం భూమా నాగిరెడ్డి అయినా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించింటే చర్యలు తీసుకోవాల్సిందే, అదే సందర్భంలో చింతమనేనైనా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఈ సందర్భంలో ఒకరి పట్ల అఫెన్స్ ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. చేసిన అది అఫెన్సా నిజంగా, ఒకవేళ అఫెన్స్ అయింటే దాని తీవ్రత ఏమిటి అనేది కూడా ఉంటుంది. ఇవాళ చింతమనేని ప్రభాకర్ చేసిన అఫెన్స్కి భూమా నాగిరెడ్డి గారు చేసిన అఫెన్స్కి పోలికే లేదు నిజానికి. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు భూమా నాగిరెడ్డి గారు ఏమన్నారు, తనను ముట్టుకోబోయిన అధికారిని డోంట్ టచ్ మీ అన్నారు. అందుకని నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వెంటనే జైలు పంపించారు. చింతమనేని ప్రభాకర్ 48 గంటలు గడిచిపోయింది, ఇప్పటివరకు ఎవరు ముట్టుకోలేదు. ముఖ్యమంత్రి దేశంలో లేకపోతే వ్యవస్థ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, పోలీసు ఉన్నది, కేసు పెట్టినారు, పోలీసులు అరెస్ట్ చేయాలిగా. మరి గారు ఒకటి ఆల్రెడీ తహసీల్దార్ అంటేనే మ్యాజిస్ట్రేట్, ఈజ్ ఎ మండల్ మ్యాజిస్ట్రేట్. అధికారికంగా తహసీల్దార్ ఈజ్ ఎ మండల్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆమె ఆల్రెడీ ఒక మ్యాజిస్ట్రేట్, ఆమెకే కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ దాని మీద కేసు రిజిస్టర్ అయింది. ఒకటి అరెస్ట్ సంబంధించిన విషయంలో ఆయన ఇంకా మీడియా ముందరకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి దాన్ని మనం ఎవరు పెట్టలేదండి. ఎఫ్ఐఆర్ ఒకటే ఫైల్ అయింది, ఇంకా కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందంటే కేసు రిజిస్టర్ అయినట్టే కదా, అరెస్ట్ చేయాల్సింది. అది వేరు. ఎఫ్ఐఆర్ పెట్టాక ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం రెండు కోణాలు చూడాలి. నాకు అనిపిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆయన స్పందించాడు. ఒక సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను దాని మీద ఖచ్చితంగా మేము ఇట్లా అధికారులు స్వేచ్ఛగా పని చేయనిచ్చాల్సిందే అన్నాడు. అయితే మీరు చెప్పినట్లు అరెస్ట్కి సంబంధించిన అంశంలో ఆయన స్పందించలేదు ముఖ్యమంత్రి గారు. ఆమెకు సంబంధించిన విషయంలో ఒక అధికారితో మాట్లాడడం అనేది కానీ లేకపోతే అధికారి ధైర్యం చెప్పడం కానీ ఈ సంఘటన మీద నేను విచారణ నాగిరెడ్డి కేసు వేరు, చింతమనేని ప్రభాకర్ కేసు వేరు అన్నాకరే నేను అఫెన్స్ యొక్క తీవ్రత గురించి మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు నాగిరెడ్డి చేసిన నేరం అంత తీవ్రమైన కంపేర్ చేయట్లేదు. నేను దాని కంపారిజన్లో 100కి 100 ఎవరినైనా చట్ట పరిధిలో చట్టానికి లోబడి అరెస్ట్ చేయాల్సిందే, దాన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి ముఖ్యమంత్రి గారు స్పందించిన దాన్ని అయితే నేను స్వాగతిస్తాను. ఎందుకంటే ఒక అధికారి మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారంటే ముఖ్యమంత్రి స్థాయిలో అది మొరాలిటీ నింపేటువంటి అంశమే. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశంలో వివిధ రకాలైనటువంటి కోణాలు మాట్లాడుతున్నాం, అది వేరే అంశం. అయితే ముఖ్యమంత్రి గారు ఒక తహసీల్దార్కు మాట్లాడి ఈ సంఘటన దురదృష్టకరము, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, దీని మీద నేను విచారణ జరిపిస్తాననేటువంటి విషయాన్ని నేను స్వాగతిస్తాను. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నానంటే, ఈరోజు అధికారుల మీద దాడి జరుగుతున్నటువంటి అంశం ఇది మొదటిది కాదు, చివరిది కాదు. మనం ఒక 10-15 సంవత్సరాల పరిణామ క్రమం తీసుకుంటే ఎవరికి వాళ్ళు అధికారుల మీద దాడి చేయదు, వాళ్ళ మాట వింటే, వాళ్ళు చెప్పినట్టు వింటే ఒకటి, వినకపోతే ఒకటి అనేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు కనపడుతున్న దాడులు ఇవి. కనపడిన దాడులు కూడా చాలా ఉన్నాయి, మనమేం దానికి దాడులు జరగట్లేదు అనట్లేదు. అయితే ఎవరి మీదైనా సరే ఒకే రకమైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. అదే సందర్భంలో ఈరోజు చట్టాల్లో కూడా లొసుగులు ఉన్నాయి. అధికారుల మీద దాడి జరిగిన సందర్భంలో ఈరోజు 6 సంవత్సరాలకు లోపల ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయంలో కోర్టుకే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ప్రకారము ఎంత పెద్ద నేరమైనా జరగనీళ్ళు, నేను పెద్దల అమర్నాథ్ గారి మీద నేను ఇప్పుడు దాడి చేశాను అనుకోండి, అది 2 సంవత్సరాలే శిక్ష పరిధిలోకి వస్తుంది అనుకోండి, అంటే నేను చక్కగా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయి బెయిల్ తీసుకొని వచ్చేటువంటి ఏంది అంటే నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలు నేను తప్పుపట్టలేను, కానీ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు కూడా ఆధారంగా చేసుకొని ఇలాంటి వ్యక్తులు రెచ్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని కూడా ఆలోచించాలి. అయితే ఒకటి కాదు, 2 కాదు. మనం ఆ మధ్య సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఢిల్లీలో ఒక అధికారి మీద మనం చూసాం కాళ్ళతో దన్నడము, ఒక పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, అప్పుడు కూడా డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు గారు. అంటే శాసనసభ్యులు వాళ్ళ యొక్క స్థాయిని దిగదార్చదని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైనా సరే శాసనసభ్యులుగా మిమ్మల్ని చట్టసభలకు ఎంపిక చేసి మీరు 2-3 లక్షల మందికి ఒక ప్రాతినిధ్యం వచ్చినటువంటి మీరు ఇట్లాంటి వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది, పారదర్శకంగా ఎవరు ఏ రకంగా కూడా దాడులు చేసినా చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఒకటి. ఇది ఉద్యోగుల్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు దీనిలో మీరు మాట్లాడిన దానికి కొనసాగింపుగా అమర్నాథ్ గారు చెప్పింది అదే ఏమిటంటే పొలిటికల్ పార్టీగా ఉంటుంది,
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ రూల్ ఆఫ్ లాని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఇంకా తను ఆ పొలిటికల్ పార్టీగానే బిహేవ్ చేయడం అనేది సరైనది కాదు అని వారు చెప్పినారు. మీరు అన్నదానికి కొనసాగింపది వారు చెప్పింది. ఒక్కటే కేసుల విషయంలో కేసులు రిజిస్ట్రేషన్ తర్వాత చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తులు, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద కేసులు నమోదైన తర్వాత వాళ్ళే సరెండర్ కావాలి. పోలీసులు పట్టుకొని వచ్చి సరెండర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రధానంగా శాసనసభ స్పందించాలి. యువర్ పాయింట్ ఇస్ టేకెన్. మనం గౌతమ్ గారు, రాంబాబు గారితో కూడా మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.